పిల్లల కోసం ఇంట్లోనే టేస్టీగా స్నాక్స్ చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఎక్కువగా మా పిల్లల కోసం చేసే 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని అయితే ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ రెసిపీస్ని అయితే చూసేయండి. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్లో 1 స్పూన్ గీని వేసుకోవాలి. గీని వేసుకున్న తర్వాత 1 కప్పు రాగి పిండిని కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. మనకి రాగి పిండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్ అయితే గోధుమ పిండిని వేసుకుంటున్నాను. గోధుమ పిండిని వేసుకోవడం వల్ల కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి లడ్డు అనేది కరెక్ట్గా కుదురుతుంది. కొంతమందికి లడ్డు కూడా రాగి పిండితో కరెక్ట్గా చేయడం రాదు. అలాంటి వాళ్ళు ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. కొంచెం గోధుమ పిండిని మనం చేసుకుంటే ఈజీగా లడ్డు అయిపోతుంది. మనం రెండింటిని దూరగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలను వేసుకుంటున్నాను. గ్రౌండ్ నట్స్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1 కప్పు వేసుకుంటున్నాను రాగి పిండి, 1 కప్పు, అలాగే 1/2 కప్పు గోధుమ పిండి, 1 కప్పు అయితే పల్లీలు వేసుకొని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈ పల్లీల్ని తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే మనకి సరిపడా బెల్లం పౌడర్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా సరిపోయింది స్వీట్నర్. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే బెల్లం వేసుకోవాలి. 1 కప్పు తీసుకుంటే 1/2 కప్, 2 కప్పులు తీసుకుంటే 1.5 కప్పు అలా వేసుకొని మనం మెజర్ చేసుకొని ఈ విధంగా మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకుంటే బెల్లం అనేది మనకి గ్రైండ్ అయినప్పుడు ఈ విధంగా గ్రైండ్ అయిపోయిన తర్వాత లడ్డూలాగా చుడితే రావాలి. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో ఈ బెల్లము అలాగే పల్లీలు గ్రైండ్ చేసుకున్నాం కదా, వీటిని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని వేడి చేసుకొని అలా అందులో వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది రాగి లడ్డూలాగా కూడా అనిపించదు వాళ్ళకి తినేటప్పుడు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో నేను కొంచెం అయితే నువ్వుల్ని కూడా వేసాను. నువ్వులు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ స్మెల్ కూడా. ఇప్పుడు అలా కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డు చుట్టుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది రోజుకి 1 లడ్డు ఇచ్చినా చాలు, మనకి మంచి ఐరన్, కాల్షియం అనేది మనకి బాగుంటాయి. ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే ఈ లడ్డు రెసిపీని ట్రై చేయండి. స్నాక్స్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్గా ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే నేను బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. అదే విధంగా మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్న ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కొంచెం గీ ఎక్కువగా వేసి బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ లడ్డు. మన సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చేసి పూల్ మఖానా అండ్ పోహాతో మిక్సర్ అయితే రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ని స్పైసీ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. దీనికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలను వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలు మనకి ఒకసారి వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇందులోనే 1/2 కప్పు పూల్ మఖానా కూడా వేసుకొని వేయించుకోవాలి. పూల్ మఖానా వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మనకి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి పట్టుకుంటే చిదిగిపోయేలాగా ఉండాలి. అలా వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని పోహాను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మీ ఇష్టం. మీరు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ కోసం నేనైతే ఆయిల్ని వేసి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసి పోహాని ఫ్రై చేసినప్పుడు కొంచెం
క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. పోహ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా ఫ్రై అయితే మనకి పోహ అనేది తినేటప్పుడు కూడా క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది టేస్టీగా. మనం ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం మసాలా అంతా వేసి అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకొని సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఈ ప్యాన్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తీసేసుకోవడమే. మనకి టేస్టీగా క్రిస్పీగా కారంగా అయితే మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది ఇంట్లోనే ఈజీగా. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. దీన్ని కూడా మనం స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. ఇంట్లో ఈవినింగ్ టైం స్నాక్గా కూడా పెట్టచ్చు. ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంట్లో పిల్లల కోసం స్నాక్స్ ఏం రెడీ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.